ఇప్పటి ఇప్పటి వరకు మీరు చాలా చక్కగా మీరు పాటలు పాడారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రభు మీకు చాలా చక్కనైనటువంటి స్వరాల్ని దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఆ, మీరు ఒకవైపు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఉద్యోగ విధుల్ని నిర్వర్తిస్తూ మరొక వైపు ఆ సమయంలోనే మీరు ఇలా దైవంలో ఎదగాలని మరి అనేక ప్రాంతాల నుంచి మీరు క్రైస్తవులైనటువంటి విశ్వాసుల్ని మీరు సమీకరించి సమకూర్చి వారందరినీ ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి ఇలాగున ప్రతి శనివారం సేవకుల ద్వారా కొన్ని మాటలు వారికి వినిపించి వారిని బలపరచడానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నేను అభినందించకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను. మీకు ప్రత్యేకమైన అభినందనలు. అదే రీతిగా మరి మధు గారు నన్ను పరిచయం చేశారు మీకు. మరి ఈ సమయంలో సార్ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుని మాటలు విందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడువైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ నామ ఘనత కొరకు ఎన్నుకున్న నీ ప్రజలను, మీరు ప్రత్యేకపరిచిన నీ ప్రజలను దేవా, మీరు వారిని రక్షించుకుని ఆ రక్షణలో కొనసాగడానికి దేవుని వాక్యాన్ని వారికి ఇచ్చి ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా సర్వశక్తుల్లో వారు నడవాలని అంతరంగంలో పరిశుద్ధాత్మ నుంచి ఇంతవరకు నీ కొరకు వారిని బ్రతికించుకుంటూ అనేకులకి నీ సాక్షార్థకంగా ఆయా ప్రాంతాల్లో ఆయా ఉద్యోగ బాధ్యతల్లో వారిని నిలవబెట్టి అక్కడ కూడా నీ నామాన్ని వారి ద్వారా గణపరుచుకుంటూ నీ ప్రజల్ని మీరు దీవిస్తా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు వినడానికి సిద్ధపడుతుంటుండగా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని తండ్రి, బలహీనుడైన నా వైపు చూడక కూడిన నీ ప్రజల వైపు చూడమని ఆశీర్వాదకరంగా తండ్రి ఈ మీటింగ్ ముగించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. మనం చదివిన ఆ వచ్చిన భాగంలో పౌలు గారు ఆ కొన్ని మాటలు ఆయన వ్రాసాడు. ఆ 9 నుంచి 11 వచనాలు మనం లేఖన భాగాల్ని మనం చదువుకుందాం. ఆ లేఖన భాగాల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఒక్కసారి మీకు నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. 9వ వచనం నుంచి, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఈ వచ్చిన భాగంలో పౌలు గారు ఆయనకి ఉన్న కొన్ని ఆశలను అక్కడ వ్యక్తపరిచాడు. ఆయనకి కొన్ని కోరికలు అక్కడ ఉన్నట్లుగా, కొన్ని ఆశలు అక్కడ ఉన్నట్లుగా, ఆ ఆశలు మనం చదివినటువంటి ఆ 3 వచనాల్లో కొన్నిటిని ఆయన పొందుపరిచాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఆశ లేని మనిషిని ఎక్కడ మనం చూడం. మనిషికి ఏదో ఒక రకమైనటువంటి ఆశ తప్పనిసరిగా ఉంటది. కారణం ఏంటంటే, దేవుని వాక్యం ఇలా చెప్తుంది ఒక మాట. తిమోతికి రాసినటువంటి ఆ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం ఇలా చెప్పాడు పౌలు గారు తిమోతికి. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు అని చెప్పాడు. ఈ వచనం ఏం తెలియజేస్తా ఉన్నారంటే, యేసు ప్రభు ఆయనకు ఉన్నటువంటి ఒక కోరిక ఇలాగుంది. మనుషులందరూ కూడా రక్షింపబడాలని ఆయన ఇచ్చిస్తా ఉన్నాడు. అనగా ఆయన కోరిక కలిగిన వాడుగా కనబడతా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అనగా మనం నమ్మిన దేవుడు ఎవరు అనంటే ఆయన కూడా కోరిక కలిగిన దేవుడే. ఆయన కోరిక ఏంటి అనంటే మనుషులందరూ కూడా రక్షింపబడాలని ఆయన కోరిక. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా కోరిక కలిగిన వారమై ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన కోరికలు ఏ కోరికలై ఉండాలి
ఏ ఆశలు అనేది మనం గమనించాలి. దేవుడు అన్నాడు ఆశపడమన్నాడు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఆశపడమన్నాడు కానీ దురాశ పడమని చెప్పలేదు. ఈరోజు మనుషులకి దురాశలు ఉన్నాయి. అదే రీతిగా అత్యాశలు కూడా మనుషుల్లో మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఏం చెప్పాడు అంటే మనిషికి ఆశ మాత్రమే కలిగి ఉండమన్నాడు కానీ మనిషి దురాశ కానీ అత్యాశ కానీ ఆయన కలిగి ఉండమని చెప్పలేదు. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే పౌలు అక్కడ ఉన్నటువంటి ఆయన కలిగినటువంటి కొన్ని ఆశల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎలాంటి ఆశ కలిగి ఆయన జీవించాడో, ఎలాంటి ఆశలు ఆయన కావాలని దేవుడిని అడుగుతా ఉన్నాడో మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈరోజు మన జీవితాల్లో దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం దేవుని దగ్గర ఒక చిట్టా పెడతాం. ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు. ఇక మనకు కావలసిన ప్రతిదీ అడుగుతూ ఉంటాం. అయితే అది నేను తప్పుని ఎంచట్లేదు కానీ అది సెకండరీ. ప్రథమంగా మనం దేవుణ్ణి అడగాల్సినవి, మనం దేవుని దగ్గర కోరుకోవలసినవి విడిచిపెట్టి వాయు సంబంధమైన వాటికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. మనం కోరాల్సింది ఆధ్యాత్మికంగా మనల్ని బలపరిచేవి, ఆత్మ సంబంధంగా మనల్ని ఎదిగించేవి, దేవుని సారూప్యం మనలో కలిగించేవి ప్రభువుని అడగాలి. అంతేగాని శారీరక సంబంధంగా ఫిజికల్ గా అలాంటి వాటిల్ని మనం దేవుణ్ణి అడగటం అనేటువంటిది అది సెకండరీ. అయితే పౌలు గారు ఆయన వేటిని దేవుణ్ణి అడిగాడో ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. ఒక 5 సంగతులు చాలా క్లుప్తంగా మీరు 7ంటికే ముగించాలన్నారు. నేను 7 లోపలే 7ంటికే నేను దాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. దయచేసి రండి. ఇట్లాగుంది ఆ మాట. మనం చదివినటువంటి ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మీ కొరకు నేను చదువుతా ఉన్నాను. చూడండి 10, 11 కలిసి ఉన్నాయి కదా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ అంటే, ఇదిగో నాకు ఒక కోరిక ఉంది, నాకు ఒక ఆశ ఉంది. ఏమి ఆశ అంటే ఆయనను ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. ఇక్కడ ఒకే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు అంటున్నాడు నాకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆ ఆశ అంటే నేను యేసుని ఎరగాలి అనేటువంటి ఒక ఆశ ఆయనకు ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది. దయచేసి గమనించండి ప్రియులారా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి గమనిస్తే ప్రభువుని ఆయన ముఖాముఖిగా ఆయన దర్శన రూపంలో చూసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనించగలం. ఆయన దర్శన రూపంలో ప్రభువుని చూశాడు, ప్రభుతో మాట్లాడాడు ఆయన పౌలు గారు. అంత మాత్రమే కాదు, గలతీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఈ మాట ఇట్లా రాశాడు. గమనించండి, అది కూడా మీ కొరకు చదువుతున్నాను. ఆయనను నా యందు బయలుపరిచి ననుగ్రహించినప్పుడు మనుషుల మాత్రంతో నేను సంప్రదింపలేదు. ఏం చెప్తా ఉన్నాడంటే నా యందు ఆయన ప్రతిదీ కూడా బయలుపరిచాడు. దేవుడు ప్రతిదీ కూడా నాకు ఏం చేశాడో తెలుసా? బయలుపరిచాడు. నేను దేవుణ్ణి నేను చూశాను, దేవునితో మాట్లాడాను. అంత మాత్రమే కాదు, నాకు దేవుడు ప్రతిదీ కూడా బయలుపరిచాడు అని పౌలు చెబుతున్న ఆ మాట ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరొక మాట కూడా అదే గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగుంది. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనాను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని, పిమ్మట దమస్క పట్టణంకు తిరిగి వచ్చితిని. ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే పౌలు గారు ఆయన చూసిన తర్వాత దర్శన రూపంలో దేవునితో మాట్లాడిన తర్వాత ఆయన అరేబియా ప్రాంతానికి వెళ్ళాడు. అరేబియా ప్రాంతంలో ఆయన సుమారు 3 సంవత్సరాలు ఏకాంతంగా ప్రభుతో గడిపి ప్రభు దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నటువంటి అనుభవాన్ని అక్కడ మనకు తెలియజేస్తా ఉన్నాడు. వరుసగా మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఆయన ప్రభుతో డైరెక్ట్ గా మాట్లాడడం ఒక ఎత్తు అయితే, రెండవది దేవుడు అనేక విషయాల్ని ఆయనకి బయలుపరచడం మరొక ఎత్తు అయితే, మూడవది 3 సంవత్సరాలు ప్రభుతో ఏకాంతంగా గడిపి మరి అనేక విషయాల్ని ప్రభు దగ్గర ఆయన పొందుకున్న విధానాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఆ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలని మనం ఒకసారి ఆలోచన చేస్తే సుమారుగా ఆయన 14 పత్రికల్ని ఆయన రాసిన పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ప్రియమైన వారులారా, మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడడం ఒకవైపు, 14 పత్రికలు రాయటం ఒకవైపు,
అనేక సంఘాలను నిర్మించడం మరొక వైపు, మరి సువార్థికుడిగా అనేక మంది సేవకులను తయారు చేయడం మరొక వైపు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలో 3 సంవత్సరాలు ఏకాంతంగా గడపటం మరొక వైపు, మరి దేవుడు అన్ని విషయాలు బయలుపరిచి దేవుని ఎదుగడం మరొక వైపు, ఇన్ని అనుకూలమైన విషయాలు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి పౌలు, ఆయన ఇంకా ఏం కోరుతా ఉన్నాడంటే, నేను ఇంకా దేవుని తెలుసుకోవాలనుకుంటా ఉన్నాను. నేను ఇంకా ఆయన గురించి అవగాహన నాకు కావాలని నేను అనుకుంటా ఉన్నాను అని చెప్పి పౌలు తన యొక్క ఆపేక్షను, తన కోరికను వెల్లడిపరుస్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. దయచేసి గమనించండి. ఈరోజు ఇలాంటి ఆపేక్ష ఎంతమందికి ఉంది? దేవుని గురించి నేను తెలుసుకోవాలి, ఆ ప్రభువులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటో, ఆ దేవుడు ఎలాంటి వాడో, ఆ ప్రభు ఆ, ఎంత ఉన్నతమైనటువంటి వాడో నేను గ్రహించాలనుకుంటున్నాను అనేటువంటి కోరిక, అనేటువంటి ఆపేక్ష ఈరోజు ఎంతమందికి ఉందో ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. ఒక మాట ఇలా చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను. ఈరోజు క్రైస్తవులు ఎలాగైపోయారంటే పండగ క్రైస్తవులు అయిపోయారు. ఒకసారి ఈ విషయాన్ని మీరు గమనించండి. నీ తోటి పనివారు, లేకపోతే నీకు తెలిసినటువంటి వారు పండగలకి ఆరాధనకు వచ్చేవాళ్ళు మీకు కనబడడం లేదా? పండగలకు వచ్చేవాళ్ళు మీకు కనబడడం లేదా? ఉదాహరణకి రేపు ఈస్టర్ మీకు గుడ్ ఫ్రైడే కనబడుతుంది చూడండి. ఆ గుడ్ ఫ్రైడేకి అనేక మంది వస్తారు. అప్పటి వరకు వారిని ఎప్పుడు మనం చూస్తుండం చర్చెస్ లో, అప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. మరొక విషయం, ఈస్టర్ కి మాత్రమే వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి క్రిస్మస్ రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు. జనవరి 1 కి మాత్రమే వచ్చేవాళ్ళు ఉన్నారు. గమనించండి, ఇలా నెలకో సంవత్సరానికి ఒకసారి వస్తే దేవుని గురించి మనం ఏం ఎరుగుతాం? దేవుని గురించి మనం ఏం తెలుసుకుంటాం? ఆయన గురించి ఒక అవగాహన మనం ఏం కలిగి ఉంటాం? ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. పౌలంటోడే ఆయన అంటా ఉన్నాడు, నేను ప్రభుని గురించి ఎన్ని తెలిసినప్పటికీ కూడా నేను ఇంకా తెలుసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను, ఇంకా ఆయన గూర్చినట్టు అవగాహన నాకు కావాలని నేను కోరుతా ఉన్నాను, ఇది నా కోరిక అని తన ఆపేక్షను వ్యక్తపరుస్తున్నటువంటి ఆ పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి సంగతి. ప్రియమైనటువంటి వాళ్ళారా, దయచేసి ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఈరోజు మనం ఆ యేసుని ఎంతవరకు తెలుసుకుంటా ఉన్నాం, ఆ యేసుని గురించి ఎంతవరకు మనకు ఒక అవగాహన కలిగి ఉంటా ఉన్నాం అన్నది మనం గమనించాల్సినటువంటి విషయము. చూడండి, ఆయన్ని తెలుసుకుంటే మనకు కలిగేటువంటి ఒక 3 లాభాలు మీకు చెప్తాను. ఆయన్ని ఎరగటం ద్వారా, ఆయన్ని తెలుసుకోవటం ద్వారా మనకు 3 లాభాలు కూడా ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో ఇలాగున్నాయి. యోహోను రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఇలాగుంది. ఆ మాట నేను చదువుతున్నాను మీ కొరకు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు యోహాను గారు అని అంటే, దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుణ్ణి ఎరిగిన వారికే నిత్య జీవం అనే మాట ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. గమనించండి ఈ మాట. దేవుణ్ణి ఎరగటం, ఆయన గూర్చిన ఒక అవగాహన కలిగి ఉండటం, అలాంటి వారికంట నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి ఆ విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తా ఉన్నాడు. మరొక మాట కూడా చెప్పన, దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం ఇలాగుంది. ఆ మాట చూడండి. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని వశపరచుకును, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి అనే మాట ఉంది. అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్పష్టంగా మంచిగా తెలుసుకుని ఒక అవగాహన కలిగి ఉంటారో, ఆయన ఎరుగుతారో, ఆయన గురించి తెలుసుకుంటారో, దేవుడు అంటా ఉన్నాడు అలాంటి వారికి బలవంతులు అవుతారు ఆధ్యాత్మికంగా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఎరగటం అది ఒకవైపు మనకు నిత్య జీవాన్ని ఇస్తుంటే, దేవుణ్ణి ఎరగటం మరొక వైపు అది మనల్ని ఆధ్యాత్మికంగా బలవంతులుగా మారుస్తా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నాను. 3వ సంగతి కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం అదే చదువుతున్నాం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించే వారిని వశపరచుకొనును, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్దరు. ఈ మాట కూడా గమనించండి. అనగా ఎవరైతే దేవుణ్ణి తెలుసుకుంటారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు అనుమతిస్తున్నట్లుగా ఈ వచ్చిన భాగంలో మనం గమనించగలం. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనం గమనిస్తున్నటువంటి మొదటి సంగతి, పౌలు యొక్క ఆపేక్ష, పౌలు యొక్క కోరిక, పౌలు యొక్క ఆశ ఏంటంటే, నేను దేవుణ్ణి తెలుసుకోవాలి. నేను ఇంకా ఎంత దేవుణ్ణి తెలుసుకుంటానో నేను ఆధ్యాత్మికంగా నేను బలవంతుడనవుతాను. ఎంతగా నేను దేవుణ్ణి తెలుసుకుంటానో నాకు నిత్య జీవం కలుగుతుంది. ఎంతగా నేను దేవుణ్ణి ఇంకా తెలుసుకుంటానో
నేను నేను గొప్ప కార్యాలు చేయగలిగిన వాడిగా, నా జీవితంలో అలాంటి కార్యాలను ప్రభు చేయదగిన వారిగా నేను నిలబడతాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సాయంకాలం మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయము, మనము దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యం విరివిగా చదవాలి. ప్రతి దినము దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో, ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడో, మన జీవితాల్లో ఏం తెలియజేస్తా ఉన్నాడో, ఇవన్నీ కూడా మనం గ్రహించి మనం నేర్చుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. అందుకే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఇలా చెప్పాడు. ఆ మాట చదువుతున్నాను మీ కొరకు. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటువంటియే అతిశయింపవలను అనే మాట ఉంది. ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ఆయన్ను పరిశీలనగా తెలుసుకోండి అన్నాడు. దేవుని వాక్యం యెషయాలో ఇట్లాగంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి అనే మాట మనకు అక్కడ దొరుకుతుంది. దేవుణ్ణంట ఎలా తెలుసుకోవాలి మనం అనంటే, పరిశీలనగా తెలుసుకోవాలంట. ఆయన మనం పరిశీలించాలంట. అలాగా ప్రభువుని మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తా ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు ఇలాగున్నాయి. అవి కూడా మీ కొరకు నేను చదువుతా ఉన్నాను, దయచేసి గమనిద్దాం. మీ కొరకు, లవదోకయ వారి కొరకు, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఈ వచనాన్ని గమనించండి. క్రీస్తుని మనము స్పష్టంగా తెలుసుకోండి అని వ్రాయబడి ఉంది. స్పష్టంగా తెలుసుకోండి అని రాయబడి ఉంది. ఒకసారి కొద్దిమందిని, అవునమ్మా ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని అడగండి. కొద్దిమంది ఇట్లా చెప్తారు, నా రోగం పోయిందండి, నేను ప్రభుని నమ్మాను, నా అప్పు తీర్చాడండి, ప్రభుని నమ్మాను అని. దయచేసి ఆలోచించండి. అసలు ప్రభుని స్పష్టంగా తెలుసుకోండి. అసలు నా పాపము నిమిత్తం నేను ప్రభుని నమ్మాను, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన పునరుద్ధానం ద్వారా నా ఒక స్వర్ణయుగంగా మారింది అని ఇలాంటి విషయాలు చెప్పేవారు అరుదుగా కనబడతా ఉన్నారు. ఎందుకు యేసు నమ్మావు, ఎందుకు ప్రభు నమ్మావు, ఎందుకు యేసు దగ్గరకు వచ్చావంటే, మీరు గమనించండి, చాలా మట్టుకు చెప్పే విషయాలు ఏంటి అంటే ఇలాంటి విషయాలు చెప్తారు. కారణం ఏంటంటే వాళ్ళకి క్రీస్తు సరిగా అర్థం అవ్వలేదు ప్రియులారా. క్రీస్తుని వారు సరిగా అర్థం చేసుకోలేదు. కాబట్టి వారు అలాంటి సాక్ష్యాలు నేటి సంఘంలో కూడా చెప్తా ఉండడం మనం చూస్తా ఉన్నాం. దయచేసి గమనించండి. ఈ రోజు మనం గమనిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పౌలు గారు కలిగినటువంటి ఆయన ఆపేక్ష, ఆయన ఆశ ఏంటో తెలుసా? నేను క్రీస్తును ఇంకా తెలుసుకోవాలని 14 పత్రికలు రాసినటువంటి మహోన్నతుడు ప్రియులారా. వేల మందికి సువార్త ప్రకటించినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ప్రభువుని స్పష్టంగా చూశాడు. ఆయన దగ్గర నుంచి అనేకమంది పొందుకున్నాడు. ఏకాంతంగా 3 సంవత్సరాలు గడిపాడు. ఎన్ని యోగ్యతలు కలిగిన ఆయన, నేను ఇంకా ప్రభువుని తెలుసుకోవాలి, ఇంకా నేను ప్రభువుని అర్థం చేసుకోవాలని ఆయన ఆపేక్ష ఎంత ఉన్నతంగా ఉందో మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు మన కోరికలు, మన ఆశలు భౌతిక సంబంధమైనవి కాకూడదు. మన ఆశలు అది ఆధ్యాత్మికమైన ఉండాలి. అది ఎలాగ ఉండాలి అంటే, ఒకటి ఆయన కొరకు, ఆయన చూడాలని, ఆయన తెలుసుకోవాలని, మనకు ఆయన ఎరగాలని మనకు ఆపేక్ష ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. ఇది మొదటి సంగతి. రండి, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలాగుంది ఆ మంచి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతా ఉన్నాను. 9వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతా ఉన్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, క్రీస్తునందుని విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాట. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు పౌలు అని అంటే, ఇదిగో నా ఆపేక్ష, నా కోరిక ఏంటంటే నేను ఆయనకు కనబడాలని అని చెప్తా ఉన్నాడు. ఆయనకు కనబడాలి నేను. ఈరోజు మన జీవితాల్లో కొన్ని కార్యాలు మనం చూస్తాం, మనం చేస్తాం. సంఘ నిర్మాణాల కొరకు కొంచెం అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తాం.
లేకపోతే చర్చి అవసరాల కొరకు కొంచెం అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తాం. అది వస్తు రూపాయైనా సరే, మరొక రూపాయైనా సరే. అయితే మనం ఇచ్చేది మనుషులకి కనబడాలని ఇస్తున్నామా? లేకపోతే దేవునికి కనబడాలని ఇస్తున్నామా? అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎవరికి ఎట్లాగిస్తున్నావు? ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు నువ్వు? ఎవరికి కనబడాలని కోరుతా ఉన్నావు? ఈరోజు మనుషులు ఎవరికి కనబడాలని కోరుకుంటున్నారు? మనుషులకి కనబడాలన్నా? దేవునికి కనబడాలని కోరుకుంటున్నారా? దయచేసి గమనించండి. ఈరోజు చాలా మట్టుకు మనుషులు ఎవరికి కనబడాలని కోరుకుంటున్నారంటే, మనుషులకే కనబడాలి, విశ్వాసులకి కనబడాలని కోరుతా ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, ఇదిగో నేను మనుషులకి కనబడాలని కోరుకోవట్లేదు, నేను దేవునికి కనబడాలనుకుంటున్నాను అని చెప్పి పౌలు చెప్పినటువంటి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి ఈ మాట ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి మాట. ఈరోజు మనం యేసుకి కనబడాలి. మత్తయి రాసిన సువార్తలో ఆయన కొన్ని సంగతులు ఇట్లా చెప్పాడు. ఒక అద్భుతమైన 3 విషయాలు అక్కడ ఆయన ఇలా తెలియపరిచాడు. ఆ 3 మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి రండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 1వ వచనం ఇలాగుంది. చూడండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఇక్కడ శాస్త్రులు పరిశీలి గురించి మాట్లాడుతూ, వారు ఏం చేసినప్పటికీ కూడా వారు మనుషులకి కనబడాలని చేసేవాళ్ళు. వాళ్ళు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మరి ఆ మంగళవారం, గురువారం వాళ్ళు సంతలు జరుగుతాయి. ఆ సంతలు జరిగేటప్పుడు వాళ్ళు జుట్టు విరబోసుకునే వాళ్ళు, మరి మాసిపోయినటువంటి బట్టలు వేసుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏంటండి మీరు ఇలాగున్నారు అని అంటే, ఈ రోజు మీ ఉపవాసం అని మనుషులకి అలా కనబడాలని వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ అట్లా చేసుకునేవాళ్ళు. వాళ్ళు మనుషులకి కనబడాలని. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు కనబడాల్సింది దేవునికి. మొట్టమొదటిగా ఏం కనబడాలి దేవునికి అని అంటే, మీ నీతి దేవునికి కనబడాలి. జాగ్రత్తగా గమనించండి మాట. మీ నీతి మనుషులకి కాదు, మీ నీతి దేవునికి కనబడాలి. దేవుడు అన్నాడు, కొద్ది మంది మాత్రమే దేవుడు నీతిమంతులుగా దేవుడు ఇచ్చాడు. దేవుడు అబ్రహాం అన్నాడు, అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఆయన్ని నోవాహును దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. జకర్యాని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. దేవుడి దృష్టిలో నీతిమంతులుగా కనబడాలి, కానీ మనుషులకి కాదు. ఈ రోజు మనుషుల దృష్టిలో నీతిమంతులుగా మంచోడు కనబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, మనం మనుషులకి కాదు నీతిమంతులుగా కనబడాల్సింది, ఆయనకి కనబడాలి. నీ నీతి ఆయనకి కనబడాలి. నువ్వు చేస్తున్నటువంటి క్రియ ఆయనకి కనబడాలి, మనుషులకి కాదు. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. పౌలు అంటా ఉన్నాడు, ఇదిగో నాకు ఒక ఆశ ఉంది, నేను ఏం చేసినా అది నా దేవునికి కనబడాలి, మనుషులకి కాదు. ఏం కనబడాలంటే నా నీతి ఆయనకి కనబడాలి అని చెప్తా ఉన్నాడు. రెండోది ఇలాగుంది. చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ఇలాగుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూల నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. రెండోది ఆయన చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనుషులకు కనబడాలని చేయబాకండి. ఈరోజు సంఘంలో మనం గమనించినట్లయితే వీళ్ళ ఇళ్ళకాల ప్రార్థన చేయరు, వీళ్ళ ఇంట్లో ప్రేయర్ చేయరు. మరి చర్చిలో సుదీర్ఘంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అబ్బా, ఆ పదాలు ఎట్లాగొస్తాయో మనకు అర్థం కాదు. ఆశ్చర్యకరంగా కొత్త పదాలు వల్లించి వీళ్ళు ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఇళ్లలో ఎలా ప్రార్థన చేస్తారంటే, అట్లా ప్రార్థించే వాళ్ళు చాలా తక్కువ మంది కనబడతా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, ఆయనకి కనబడాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రార్థన ఆయనకి కనబడాలి, మనుషులకి కాదు. ఆనాడు శాస్త్ర పరిశీలన చేస్తుంది అదే. వాళ్ళు సంత వీధిలో నిలబడే వాళ్ళు ప్రార్థించడానికి, వీధి మూలలో నిలబడే వాళ్ళు ప్రార్థించడానికి. కారణం ఏంటంటే వాళ్ళకి మనుషులకి కనబడాలని, దేవునికి కనబడాలనేటువంటి మనస్సు వారికి లేదు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో మీరు మీ నీతి నాకు కనబడాలి, మీ ప్రార్థన నాకు కనబడాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అదే కింద కొంచెం ముందుకొస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం ఇలాగుంది ఆ మంచి మాట. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఎండుకొడి, తాము ఉపవాసం చేర్చినట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ గురించి మాట్లాడుతూ, ఉపవాసం చేసేటప్పుడు కూడా మీరు మనుషులకి కనబడాలని చేయవద్దు అన్నాడు. అది కూడా దేవునికి కనబడాల్సినటువంటి విషయం. కాబట్టి ఈరోజు మనం ఫాస్టింగ్ చేస్తా ఉన్నప్పుడు కొద్దిమంది బిక్క ముఖాలు వేసుకు ఉంటారు.
ఎందుకు అంటే మనుషులు అడగాలి వీళ్ళని, ఏమండి ఎందుకు అట్లా ఉన్నారు మీరు అని అంటే, బ్రదర్ ఈరోజు ఫాస్టింగ్ బ్రదర్ అని ఇటు చెప్పాలి. వీళ్ళు చెప్పాలన్నమాట. ఎందుకనంటే వీళ్ళు మనుషులకు కనబడాలి. దేవుడు అంటా ఉన్నాడు, మీరు అట్లా మనుషులకి కనబడకూడదు, ఇది ఆయనకి కనబడాలి అని చెప్పి. దయచేసి ఈ సాయంకాలం మనం గమనిస్తున్న రెండో సంగతి ఏంటంటే, పౌలు నాకొక ఆపేక్ష, నాకొక ఆశ, నాకొక కోరిక ఉంది. ఏంటి అనంటే, నా జీవితంలో నేను ఏం చేసినప్పటికీ కూడా నేను ఆయనకే కనబడాలి అని ఆయన చెప్పినటువంటి మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక మాట ఇట్లాగా నేను చెప్పాలనుకుంటున్నాను. బాప్తిస్మిచ్ యోహాన్ దగ్గరికి కొద్దిమంది వచ్చారు. కొద్దిమంది వచ్చి ఆయన్ని ఇట్లాగా అడిగారు. ఏమని అడిగారు అని అంటే, అయ్యా నువ్వు ఎవరివి అని ఆయన అడిగారు. ఆయన అడిగితే ఆయన చెప్పాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 19 నుంచి ఈ వచనాలు ఇలాగుంటాయి. నీవు ఎవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవు ఎవరు, నీవు ఏలియావా అని అడగగా అతడు కానను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరం ఇచ్చెను. కాబట్టి వారు నీవు ఎవడవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వను గనక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతను అడిగిరి. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు ప్రభు త్రోవ సరళం చేడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, యోహాను గారు ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ అంటే, నువ్వు ఎవరవయ్యా, ఏలియావా లేకపోతే ప్రవక్తవా లేకపోతే క్రీస్తువా అంటే, నేను కాను కానీ నేను ఎవరిని అని అంటే, నేను అరణ్యంలో కేక వేయ ఒక శబ్దముని అన్నాడు. దయచేసి వచ్చిన ఒకసారి గమనిస్తే, శబ్దము అని అంటే సౌండ్, అది కనబడదు, అది ఏం చేస్తుందంటే అది వినబడుతుంది అనే మాట. ఆ రోజుల్లో 2,00,000 మందికి బాప్తిస్మ ఇచ్చినటువంటి యోహాన్ అండి. 2,00,000 మందికి బాప్తిస్మ ఇచ్చినటువంటి ఆ మహోన్నతుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మనుషులకి కనబడేవాడిని కాదు, కేవలము మనుషులకి వినబడేవాడిని, నేను కనబడకుండా పనిచేసేవాడిని, నేను మనుషులకి కనబడాలనుకోవట్లేదు, నేను యేసుకి మాత్రమే కనబడాలనుకుంటున్నాను అని బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పినటువంటి ఆ జవాబు ఎంత ఉన్నతమైనదో ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజు మన జీవితాల్లో మన 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 జీవితాల్లో ఏం చేసినా, సంఘానికి ఏమిచ్చినా, లేకపోతే ఒక ₹1,00,000 సంఘానికి మనం ఏదైనా డొనేట్ చేసామనుకోండి, మరి ఆ సంఘంలో మన పేరు చెప్పకపోతే మన పరిస్థితి ఎట్లాగుంటది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే మనం మనుషులకి చేస్తున్నట్లుగా మనం ఫీల్ అయిపోతా ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, అస్సలు మనుషులకి కనబడగకండి, మీరు దేవునికే కనబడండి అని ఆయన ఆపేక్ష తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆ ఈరోజు మనం గమనిస్తున్న విషయము, మొట్టమొదటిగా ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో నా మొదటి యొక్క ఆపేక్ష కోరిక ఏంటో తెలుసా, యేసుని తెలుసుకోవాలని. రెండవది నా ఆపేక్ష ఏంటో తెలుసా, నేను ఆయన నేను ఆయనకు కనబడాలండి, నేను ఆయనకు కనబడాలండి. మూడో సంగతి ఎట్లాగుంది, దయచేసి ఆ మాటలు కూడా త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి ముందుకెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఇలాగుంది చూడండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, 19వ వచనం, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అనే మాట ఉంది. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు పౌలు గారు అంటే, ఆయన ఆపేక్ష ఏంటంటే, ఆయన చచ్చిన ఆయన జీవితంలో ప్రభు గణపరచబడాలి, ఆయన బ్రతికిన ప్రభువే గణపరచబడాలి. ఇది ఆయన ఆపేక్ష. నా బ్రతుకులో ప్రభువే గణపరచబడాలి, నా జీవితంలో ఆయనకి ఘనత రావాలి. నా బ్రతుకులో నాకు కాదు ఘనత రావాల్సింది. నా జీవితంలో, నా బ్రతుకులో ఎప్పుడు గణపరచబడాల్సి ఆ పరిస్థితి వచ్చినా అది ఆయనకే కలగాలి అని పౌలు చెబుతున్నటువంటి ఆ మాట దయచేసి గమనించండి. ఆయన ఇలా చెప్పాడు కదా ఆ మాట. చూడండి కింద వచనం, 21వ వచనం, మన అందరికీ నోటెడ్ అయినటువంటి వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అవసరమైతే ప్రభు కొరకు నా చావులో అయినా సరే ఆయనే గణపరచబడాలి. నాకు లాభం అది.
అని ఆయన చెప్పినటువంటి ఆ మాట ఇక్కడ మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. నీవు ఏం చేసినా అందులో ఎవరు గనపరచబడుతున్నారు? దేవుడేనా? నువ్వు దేవునికే ఘనత ఇస్తున్నావా? నీకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు. మంచిదే. ఆ ఉద్యోగాన్ని బట్టి నువ్వు దేవునికి ఘనత ఇస్తున్నావా? లేకపోతే నిన్ను నువ్వు గనపరుచుకుంటున్నావా? ఇది గమనించాల్సినటువంటి సంగతులు ఇవన్నీ కూడా. ఈరోజు చాలా మటుకు దేవుని మహిమను దొంగిలిస్తున్నటువంటి వారు అనేకులు మనం చూస్తా ఉన్నాం. ఒక మాట మలాకి గారు రాసినటువంటి ఆ మాట, ఒక అద్భుతమైన మాట ఇలాగుంది. చూద్దామా ఆ మాట కూడా? మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో ఇలా రాశాడు ఆయన. 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమాని గనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని రాయబడి ఉంది. ఏమాయను అంటే చాలా మంది దేవుని గనపరచట్లేదు. అదే ఆయన అసలు నాకు రావాల్సిన ఘనత మీరు నాకు ఇవ్వటం లేదు అని ఆయన తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. దయచేసి గమనించండి. ఈరోజు నీవు నీ నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవునికి ఘనత వస్తా ఉందా? ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, సంఘంలో ఒకలాగా బ్రతుకుతాం, బయట ఒకలాగా జీవిస్తాం మనం. సంఘంలో ఒకలాగా బ్రతుకుతాం, బయట ఒకలాగా జీవిస్తాం. అందుకే దేవునికి రావాల్సినటువంటి ఘనత రావటం లేదు మనకు. మన బ్రతుకులో వ్యత్యాసం కనబడతా ఉంది. మన జీవితాల్లో వ్యత్యాసం కనబడతా ఉంది. చూడండి ఒకసారి, మీ ఇంట్లో నువ్వు ఎలాగుంటావు, చర్చిలో ఎలాగుంటావు. చర్చికి వచ్చినప్పుడు నీ నీ మాట మారిపోతుంది, నీ భాష మారిపోతుంది, నీ పద్ధతి మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఇక్కడేమో మనం దేవుని గణపరిచేవారిగా మారతాం. అయితే బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులు మనం చూసినప్పుడు దేవునికి రావాల్సినటువంటి ఘనతను మన ద్వారా ఇవ్వలేక దేవునికి అవమానాన్ని మనం కలుగజేస్తా ఉన్నాం. దయచేసి ఈ సంగతి కూడా మనం మనసును పెట్టాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి ఆలోచన చేద్దాం. నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా నువ్వు ఎక్కడ నిలబడినా, అది ఉద్యోగంలో పనిచేస్తున్న సందర్భమైనా, లేకపోతే బయట జీవిస్తున్నటువంటి సందర్భమైనా, ఎక్కడైనా సరే అది నీ జీవించిన జీవితం ద్వారా అయినా, ఒకవేళ నువ్వు చచ్చినప్పటికి కూడా నీ బ్రతుకులో క్రీస్తు గణపరచబడాలి, ఆయనకే ఆధిక్యత కలగాలి అనే సత్యాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని చెప్తాను దయచేసి. ఎందుకంటే మనం గమనించాల్సినటువంటి విషయాలు. ఈరోజు మనం చేసుకుంటున్న వివాహంలో ప్రభు గణపరచబడుతున్నాడా? ప్రభు గణపరచబడుతున్నాడంటే గణపరచబడటం లేదు. మన వివాహాల్లో పాటలకు టైం ఉంటది. పెండ్లి కుమార్తె తయారవడానికి టైం ఉంటది. పెండ్లి కుమారుడు తయారవడానికి టైం ఉంటది. చివరికి కుటుంబాన్ని కట్టే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఎంత అనంటే 5 నిమిషాలు, 10 నిమిషాలే. మనుషుల జీవితాన్ని కట్టేది, మనుషుల్ని మార్చేది వాక్యమే కదా. మరి అలాంటి దేవునికి ఎక్కడ కనపరుస్తున్నాం మనం? ఎక్కడ కనపరుస్తున్నాం? మన కృతజ్ఞత కూడికల్లో ప్రభు గణపరచబడుతున్నాడా? ఒకసారి గమనించండి. దయచేసి ఇవన్నీ నా ఆవేదనతో చెప్తున్నటువంటి మాటలు. పౌలు అంటా ఉన్నాడు, ఇదిగో నా ఆపేక్ష ఏంటో తెలుసా, నా కోరిక ఏంటో తెలుసా, నా ప్రభు గణపరచబడాలి. నా జీవితంలో నేను బ్రతికినా నా ప్రభు గణపరచబడాలి, నేను చచ్చినా నా ప్రభు గణపరచబడాలి అని ఆయన కోరుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదటిగా దేవుడు పౌలు ఆపేక్షను చూస్తే నేను దేవుని తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నాను అని చెప్పాడు. రెండవదిగా ఆయన చెప్పినటువంటి విషయము ఏంటి అని అంటే ఇలా చెప్పాడు ఆయన, నేను రెండవ సంగతి ఆయన చెప్పినటువంటి విషయం ఆయనకు కనబడాలి అని చెప్పాడు. మూడవది ఆయన్ని గణపరచాలి నేను అని చెప్పాడు. నాలుగో సంగతి కూడా చెప్తానే, దయచేసి ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం ఇలాగుంది. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాను. సమస్తమును తనకు లోపరచుకున్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అనే విషయము నేను గమనిస్తా ఉన్నాం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ అంటే, ఇదిగో నా ఆపేక్ష ఏంటో తెలుసా, ఆయన దగ్గర ఉండాలని, నేను పరలోకంలో ఉండాలని నా ఆపేక్ష అని చెప్తా ఉన్నాడు. ఆపేక్ష, నా కోరిక ఏంటంటే నేను ఏదో ఒక రోజు ఈ లోకంలో నా జీవితాన్ని ముగించడం ఖాయం. అయితే నా జీవితం ముగించబడినప్పుడు
నేను ఎక్కడ ఉండాలి అని అంటే, నేను క్రీస్తు దగ్గర, ఆయన కుడి పార్శాన, ఆయన సింహాసనం మీదట నేను ఉండాలి అని తన యొక్క ఆపేక్షను ఆయన వెల్లడిపరుస్తా ఉన్న పరిస్థితిని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దయచేసి ఈరోజు ఎంతమందికి ఆ నిత్యత్వం, ఆ పరలోకంలో ఉండాలనేటువంటి ఆపేక్ష ఉంది. ఈరోజు యేసునైతే వెంబడిస్తా ఉన్నాం, కానీ యేసుని వెంబడించే ఆ పరిస్థితుల్లో మరి చివరికి మిగులుతున్నది కొద్ది మందే కనబడతా ఉన్నారు. ఆ ఆపేక్ష కలిగి బ్రతికే వాళ్ళు కొద్ది మందే కనబడతా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమే. ఈరోజు ఎంతమందికి ఆ ఆలోచన, ఆ ఆశ ఉంది? ఒక మాట ఇలా చెప్పనా, రేపు మనకు ఆ గుడ్ ఫ్రైడే వస్తా ఉంది. ఆ గుడ్ ఫ్రైడేలో రెండో మాట ఇలాగుంది. ఏముంది అని అంటే, ఇదిగో ఆ రెండో దొంగ శిలువలో ఏం చెప్పాడు ఆయన అంటే, అయ్యా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయన. భౌతిక సంబంధంగా నన్ను దీవించయ్యా, లేకపోతే నొప్పి లేకుండా నన్ను చంపేయ్యా, లేకపోతే ఇంకేదో భౌతిక సంబంధంగా ఏది అడగలేదు ఆయన. ఆయన అడిగింది ఏంటంటే, ఇదిగో ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నీతో కలిసి నీ రాజ్యంలో నేను ఉండాలి, అక్కడ నేను నిలబడాలి అని చెప్పి. ఎంత వండర్ఫుల్ అండి! ఒక దొంగకి ఇలాంటి ఆపేక్ష ఎంత అద్భుతం! ఒకసారి గమనించండి. మరి యేసులో ఇన్ని రోజులు బ్రతుకుతా ఉన్నాం, నేను కూడా ఆ పరలోకంలో, ఆ నిత్యత్వంలో ఉండాలి. అలాంటి బ్రతుకు మనం బ్రతకడానికి ప్రయత్నిస్తున్నామా అన్నది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మరొక విషయం చెప్తాను. యేసు ప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడండి. ఒక యవనస్తుడు వచ్చి ప్రభువుని ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అన్నాడు. ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు నువ్వు పాటించు అని అంటే, ఆయన అన్నాడు, బాల్యం నుండే నేను పాటిస్తా ఉన్నాను అని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీకు ఒకటి కొదువు ఉంది, నీ ఆస్తి నమ్మి బెదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆయన మిగిలి ఆస్తిపరుడు గనుక ఆయన ఏం చేశాడంటే వ్యసన పడుకుని వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఏం గమనించానంటే, డబ్బు కొరకు పరలోకాన్ని వదులుకున్నాడు. డబ్బు కొరకండి, ధనం కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. కొన్ని సందర్భాల్లో మనం ఆ నిత్య జీవాన్ని, ప్రభుతో ఉండే సహవాసాన్ని దేని నిమిత్తం వదిలేస్తున్నా ఒకసారి గమనించండి. ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ సాయంకాల సమయంలో ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నాకున్నటువంటి ఆపేక్ష ఆయన్ని తెలుసుకోవాలని నాకు ఆపేక్ష, ఆయనకు కనబడాలని నాకు ఆపేక్ష, ఆయన్ని గణపరచాలని నాకు ఆపేక్ష, నేను ఆయనతో ఉండాలని నాకు ఆపేక్ష. చివరిది ఒక్క మాట, సమయం ఇప్పటికే 7:10 అయిపోయింది. చివరి మాట నేను చెప్పి నేను ముగించేస్తాను. ఇలాగుంది ఆ మాట. చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. ఒకసారి ఇట్లాగుంది ఆ మాట. క్రీస్తును సంపాదించుకుని, ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకోవాలని ఆశ. గమనించు, నిజంగా ప్రభువుని సంపాదించుకున్నావు నువ్వు? నీ జీవితం అలాగ యోగ్యమైన, దేవునికి యుక్తకరమైనటువంటి జీవితమేనా? ఆయన సంపాదించుకున్నావా? ఈరోజు సర్వలోకాన్ని సంపాదించుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆయన్ని సంపాదించుకోవాలి. ప్లీజ్ స్నేహితులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ముగిస్తా ఉన్నాను. ఫైనల్ గా ఆయన చెప్పాడు, నా బ్రతుకులో నాకు ఉన్నటువంటి మరొక కోరిక ఏంటి అని అంటే, నేను ఆయన్ని సంపాదించుకోవాలి. అన్ని సంపాదించుకుని రక్షణ లేకపోతే ఏం ప్రయోజనం? అన్ని ఉంచుకుని ప్రభు నీ జీవితంలో లేకపోతే ఏం ప్రయోజనం? నీ జీవితంలో ఆయన ఉంటేనే విలువ. రేపు ఫార్మ్స్ అంటే జరగబోతా ఉంది మనకు. గాడిదనుకుంటది, అబ్బా నాకెంత ధన్యత ఉందో అని. ఆయన ఎక్కబట్టే దానికి ఆ ఘనత వచ్చింది. అప్పటి వరకు దానికి ఆ ఘనత లేదు. ఆయన దిగిన తర్వాత ఆ ఘనత కూడా లేదు ఆయనకి. ఆయన ఉంటే ఆయన ఎక్కాడు కాబట్టి దానికి ఆ ఘనత వచ్చింది. ఈరోజు నీ జీవితంలో ఆయన ఉంటేనే నీ బ్రతుకు అది ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా మారుతుందనే విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి నేను ముగిస్తా ఉన్నాను. క్రీస్తు అనేది దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన దేవుని యొక్క వరం అంట. ఆ దేవుని వరమైన క్రీస్తును మనం సంపాదించుకోవాలి. క్రీస్తును మనం సంపాదించుకోవాలి. పౌలు యొక్క ఆపేక్ష ఇది. వరుసగా చెప్తాను. ఆయన ఆపేక్ష ఏంటి అని అంటే,
అయ్యా నేను దేవుని తెలుసుకోవాలని ఉంది. నేను ఆయనకు కనబడాలని ఉంది నాకు. 3 ఆయన్ని గణపరచాలని ఉంది. 4 ఆయనతో ఉండాలని ఉంది. 5 నేను ఆయన్ను పొందుకోవాలని ఉంది. ఆయన పొందుకోవాలని, ఆయన సంపాదించుకోవాలని ఆశ ఉంది. ప్రియ స్నేహితులారా, మనం ఏ ఆశలతో బ్రతుకుతున్నా? పౌలు ఏ ఆశలతో బ్రతుకుతున్నాడు? క్రైస్తవుడు ఏ ఆశలతో జీవించాలి? మనం ఎలాంటి ఆశలతో మనం వెళ్తున్నామో జ్ఞాపకం చేసుకుని, ఇక్కడి నుంచి అయినా సరే భౌతిక సంబంధమైన ఆశల్ని విడిచి ఆధ్యాత్మిక సంబంధమైన ఆశలతో ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు జీవిద్దాం. అందుకే ఆయన మనందరి కొరకు కలవరి శిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని ఒలికించి పునరుద్ధానుడై తిరిగి మళ్ళా రాబోతా ఉన్నాడు. ఎవరి కోసం రాబోతా ఉన్నాడంటే, ఇదిగో ఈ 5 లక్షణాలు ఎవరైతే వారి జీవితాలు కలిగి ఉంటారో వారి కోసమే ప్రభు వస్తాడు. వారి కోసం ప్రభు వస్తాడు. కాబట్టి ఇలాగా మన జీవితాల్లో ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనల కొరకు, ఆశల కొరకు, కోరికల కొరకు బ్రతికి ప్రభుల ముందుకెళ్దాం. దేవుడి మాటలు తన వెకిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మధు గారికి, అలాగే ఓల్డ్ టీం అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీ పరిచయాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.